గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహనం కోల్పోయాడు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే గిల్ బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో సహనం కోల్పోయి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్లో వైడ్ విషయంలో ఇరు జట్లు థర్డ్ అంపైర్ సమీక్షకు వెళ్లాయి. అయితే వైడ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లోని చివరి బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్ అని ప్రకటించాడు. దీంతో గుజరాత్ కెప్టెన్ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ థర్డ్ అంపైర్ రివ్యూ కోరాడు. ఈ నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే థర్డ్ అంపైర్ గందరగోళానికి గురయ్యాడు. తొలుత వైడ్ కాదని ప్రకటించాడు. ఆ తర్వాత మళ్లీ వీడియో చూసి ఫెయిర్ డెలివరీ కాదని వైడ్ అని ప్రకటించాడు. దీంతో శుభ్మన్ గిల్ కు చిరెత్తుకొచ్చింది. తొలుత నాట్ వైడ్ అని ప్రకటించి మళ్లీ వైడ్ అని ప్రకటించడమేంటని ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. కాగా ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి విజయం సాధించింది.